సో సైబర్ నేరగాళ్లకు ఇది ఒక వరంగా మారింది. ఎందుకంటే మన ప్రతి ఒక్కరు కూడా కోర్టులో అప్లికేషన్స్ని ఆన్లైన్ చేయడం జరిగింది. అది ఏ ప్రైవేట్ సంస్థకి ఇచ్చిరో తెలియదు. సో వాళ్ళు ఏ రూపంలోనూ మీకు కొన్ని మిస్టేక్స్ ఉండవచ్చు, లేదంటే కొన్ని ఫోన్ నెంబర్లు మిస్టేక్ ఉండవచ్చు, లేదంటే ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన మీకు ఎవరైనా కాల్ చేస్తే దానికి మనకు సైబర్ క్రైమ్ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, అప్లికేషన్ చూసి ఫోన్లు చేస్తున్నారా జాగ్రత్త, ప్రజాపాలన దరఖాస్తుల మాటను సైబర్ ముప్పు ఉంది, దరఖాస్తుల ఆధారంగా సైబర్ నేరగాలు ఫోన్ చేస్తున్నారా, వారికి ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ చెప్పద్దు. సో నార్మల్గా కూడా మీకు అప్లికేషన్ ఇచ్చారు కాబట్టి అప్లికేషన్ సంబంధించింది మీకు కాల్ చేసి మీరు ఒక వివరాలు సరి చేసుకోండి, మీ అప్లికేషన్ మీద మీ ఎంతమంది ఉన్నారో సరి చేసుకోండి. అన్నీ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్లో మీకు అమౌంట్ వేయమంటారు, లేదంటే ఒక ఓటీపీ చెప్పమంటారు. సో అలాంటి ఏ వివరాలను కూడా మీరు చెప్పకూడదని కమిషనర్